మహారాష్ట్రలోని పూణేలో ఓ వృద్ధ దంపతుల నుంచి ఇద్దరు దొంగలు 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. బ్యాంకు నుంచి 5 లక్షల విలువైన నగలు విడిపించుకున్న వృద్ధ దంపతులు నగలతో పాటు బ్యాంకు పేపర్లను వారి స్కూటీ ముందు భాగంలో ఓ బ్యాగ్లో పెట్టి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని ఇద్దరు దుండగులు ముందు నుంచి గమనిస్తూ వస్తున్నారు. సరైన సమయం చూసి వారి వద్ద నగలను దొంగిలించాలని ప్లాన్ వేశారు. అయితే బ్యాంకు నుంచి నేరుగా ఇంటికి పోకుండా మార్గ మధ్యంలో ఆకలేసి వడాపావు తిందామని దంపతులిద్దరూ స్కూటీ దిగారు. షాపులోకి వెళ్లిన భర్త కోసం ఆమె ఎదురు చూస్తుండగా ఇద్దరు దుండగుల్లో ఒకరు ఆమెను గమనిస్తూ ఆ స్కూటీ పక్కనే నిలబడ్డాడు. ఇంతలో ముఖానికి ముసుగు ధరించిన మరో వ్యక్తి బైక్పై వచ్చి, "అమ్మా, మీ వస్తువు ఏదో కింద పడింది" అంటూ ఆమె దృష్టిని మళ్లించి తెలివిగా అక్కడి నుంచి వెళ్లిపారు. ఆ వృద్ధురాలు వెనక్కి తిరిగి వెతుకుతుండగా స్కూటీ ముందు భాగంలో ఉన్న నగల బ్యాగ్ తీసుకుని రెండో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన మహిళ కేకలు వేస్తూ ఆ వ్యక్తి వెనకే పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఆమె అరుపులు విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చినా అప్పటికే ఇద్దరు దొంగలు పరారయ్యారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బ్యాగ్లో 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ ఫోన్లు ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.